హాయ్ అండి, అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో ఏంటంటే మారేడుకాయలు అందరికీ తెలిసే ఉంటుంది. సో దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇవాళ వీడియోలో ఇది మారేడుకాయ అండి. సో దీంతో మనము జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదంట. సో కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, తర్వాత మలబద్ధకము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, అలాంటి వాటికి కూడా చాలా హెల్త్కి చాలా మంచిదంటండి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్లో వస్తుంది. సో మలబద్ధకం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కానీ చాలా వరకు నివారించబడుతుందంట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ కాయని మనం ఎందుకు వదులుకోవాలి? సో మనకి ఎప్పుడైనా సరే మారేడు పండు దొరికినప్పుడు మనము ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో ఒకవేళ మనకి ఇలాంటి మారేడు పండు దొరకనప్పుడు మనకి ఆయుర్వేదం షాప్లో చక్కగా మారేడు పండు పొడి అయితే అవైలబుల్గా మనకి దొరుకుతుంది. సో అది కూడా తెచ్చుకొని మార్నింగ్ మనము పరగడుపున ఒక స్పూన్ వరకు వేసుకొని గోరువెచ్చని నీటిలో తాగితే కూడా చాలా మంచిది. సో నాకైతే మారేడు పండు వేరే దగ్గర నుంచి నాకు తెచ్చుకున్నానండి. సో దీంట్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ మీకు కూడా తెలియాలని సో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చక్కగా చూస్తున్నారు కదా, మనము కాయ పగలగొట్టుకొని గుజ్జంతా ఒక బౌల్లో వేసుకున్నాను. చక్కగా వాటిని వాటర్ వేసుకొని చక్కగా పిసికి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. సో చూస్తున్నారా, మనకి ఆ వాటర్ అంతా కూడా చక్కగా వడగట్టేసుకోవాలి. సో మనము అది అందరూ చేదు అనుకుంటారు. సో అసలు చేదైతే అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. సో ఆప్షనల్, మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకోకుండా తాగుతున్నాను. సో మీరు కానీ మీరు ఒకవేళ నేను తాగలేను అనుకుంటే బెల్లం కూడా వేసుకొని కూడా తాగొచ్చు. సో మార్నింగ్ మనం నిద్ర లేగానే పరగడుపున తాగితే హెల్త్కి చాలా మంచిది. సో లేదంటే నైట్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో